యోహాను 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్నట్లయితే, అంటే దేవుని మాటలు మనం నిలిచి ఉంటే అంటే అక్కడ ఒక ఆప్షన్ ఇచ్చాడు. అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఒకసారి ఉదాహరణకు వాటర్ ట్యాంక్ మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు. కింద మీ ఫ్లోర్ ఉంది, అంటే మీరుండే గది, మీరున్న గదిలోకి వాటర్ రావట్లా. వాటర్ అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఆ వాటర్ ట్యాంక్ నిండా వాటర్ ఉంది, మీరు చూస్తారు స్క్రీన్లో. ట్యాంక్ నిండా వాటర్ ఉంది. ఆ వాటర్ మీ యొక్క ఇంట్లోకి రావాలి. కింద కొళాయి ఇప్పారు. ఈ ట్యాంకులో ఉన్న నీళ్లు అందరి కోసం ఏర్పాటు చేయబడ్డాయి. మీరు కొళాయి ఇప్పితే నీళ్ళు రావట్లేదు. దోషం ఎవరిదంటే వాటర్ ట్యాంక్ది కాదు, దోషం మీ పైప్ లైన్లో ఉంది. మీ ఇంట్లో పైప్ లైన్లో ఏదో డస్ట్ చేరుకుంది. ఆ ఒక్కొక్క చుక్క తప్ప నీళ్లు ధారాళంగా రావట్లేదు. జస్ట్ డ్రాప్, సింపుల్ డ్రాప్స్, ఒక్క తర్వాత ఒకటి సింగిల్ డ్రాప్స్ పడుతున్నాయి. మీరు అలా తట్టుకోగలరా? తట్టుకోలేరు. అంత నీళ్ళు వస్తే మీరు ఓపిక పడతారా? ఓపిక పట్టలేదు. అంటే ఒక్కొక్క డ్రాప్ లాంటి బ్లెస్సింగ్స్ అందరి ఇళ్ళలోనేమో ధారాళంగా వచ్చి, మన ఇంట్లోనేమో ఒక్కొక్క డ్రాప్ లాంటి బ్లెస్సింగ్. ఏంటి ప్రభా, వస్తే ధారాళంగా ఇవ్వచ్చు కదా. ఒక్కొక్క డ్రాప్ వస్తున్న వాటర్ ట్యాప్ దగ్గర మీరు బకెట్ పట్టుకుని ఎంతసేపు నిలబడాలి చెప్పండి? సహనం అసలే లేదు ఈ రోజుల్లో. సహనం లేకే ప్రజలందరూ చాలా పరుగులు తీస్తున్నారు. అప్పుడు మీకు అనిపించవచ్చు, వారింట్లో ధారాళంగా వచ్చి మా ఇంట్లో ఎందుకని డ్రాప్గా వస్తుంది? మీ అందరి కొరకు నీళ్ళు పెట్టాను, నీలోకి రావట్లేదంటే నీ పైప్ లైన్ బాగాలేదు, చెక్ చేసుకో. ఆ పైప్ లైన్ ఏదో డస్ట్ చేరుకుపోయింది, చెత్త చేరుకుపోయింది, ఇసుక పనికి మాలివి ఏవో అందులో పడిపోయాయి. ఇప్పుడు చేయవలసింది ఎవరంటే దేవుణ్ణి ఏం చేయమని అక్కర్లా, మీరు ఆ పైప్ లైన్ ఇప్పి ఆ డస్ట్ పోయేలా ప్రయత్నం చేయండి. పోతే దేవా నన్ను బ్లెస్ చేయవేంటి అని అన్నక్కర్లేదు, బ్లెస్సింగ్ ఆల్రెడీ పెట్టేసి ఉంచాడు దేవుడు. పైప్ లైన్ క్లీన్ చేయగానే బ్లెస్సింగ్స్, అంటే ఆ వాటర్ ఫ్లష్ అవుతుంది. ఒకసారి ట్యాప్ ఇప్పగానే ధారాళంగా వచ్చేస్తున్న వాటర్ చూడండి ఎలా వస్తుందో. అలా పొందాలి అంటే మనం చేయవలసింది ఏదో ఒకటి ఉంది పిల్లరా, ఆ డస్ట్ తీసేసుకోవాలి. ఆ పైప్ లైన్ అడ్డుతున్న డస్ట్, నీ జీవితంలో బ్లెస్సింగ్ రాకుండా అడ్డుగా నిలబడిన ద్వేషం, ఆ కోపం, ఇతరులకు క్షమించలేని తనం, దేవునితో సమాధాన పడలేకపోవడం, ఒప్పుకోకుండా రహస్య పాపాలు, దాచుకున్న రహస్య పాపాలు, అమ్మకి విరోధంగా, నాన్నకి విరోధంగా, లేదా పేరెంట్స్కి విరోధంగా చెప్పకుండా చేసిన దోషములు, మరి ఆత్మకు విరుద్ధంగా పనిచేస్తున్నవి, ఇవన్నీ లోపల డస్ట్ పెరిగిపోయి ఫ్రెష్గా రావాల్సిన వాటర్ని రానికుండా మురుగుబట్టి నీరు వలె ఒక్కొక్క డ్రాప్ తర్వాత డ్రాప్ వస్తూ జీవితం అయోమయంగా ఒక ఎడారిలా తయారవుతుంది. అలా ఉండకూడదు. అందుకే మనం క్లీనప్ చేయాలి. ఈ క్లీన్ చేయడానికి అప్పుడప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్ తీసుకుంటూ ఉంటాం. పట్టుదలతో ప్రార్థించండి, ప్రభు దగ్గర మొరపెట్టండి. దేవుని మనసు ఎరిగి ప్రార్థించాలి, దేవుని చిత్తం ఎరిగి ప్రార్థించాలి. మన సొంత ఆలోచనలతో ప్రార్థన చేస్తే నష్టపోతాం. అందుకే మన ప్రార్థనలు నిష్పక్షపాతంగా ఉండాలి. పక్షపాత ధోరణితో ప్రార్థన చేయకూడదు. అతనికంటే గొప్పవాడిని అయిపోవాలి ప్రభా అని ప్రార్థన చేయకండి. ఇతనికంటే పెద్దోడిని అయిపోవాలి ప్రభా అని ప్రార్థన చేయకండి. అదిగో అతనికి ఆ ఫ్రెండ్ కంటే నాకు ప్రమోషన్ ఇచ్చే ప్రభా అని ప్రార్థన చేయకండి. కానీ ఒకటి చేయండి, ప్రభా నాకు సాయం చేయి, నాకు ప్రమోషన్ కావాలి, నాకు ఇల్లు కావాలి, నా కుటుంబం దీవించబడాలి, నా ఇంటి వారి రక్షణలోకి రావాలి, ఈ చర్చి కట్టబడాలి ప్రభా, ఈ భవనం కట్టబడాలి, నాకు ప్రమోషన్ ఉంటే బాగుంటుంది తండ్రి అని ప్రార్థన చేయాలి తప్ప ఇతరులతో పోల్చుకోవద్దు. సూర్యుడు చంద్రుడు ఒకటి కాదు. సూర్యుడు సూర్యుడే, చంద్రుడు చంద్రుడే. నీవే, నీ పక్కింటోళ్ళే. ప్రభు మిమ్మల్ని ఆస్వాదించేలాగా ప్రార్థించండి, దేవుని దగ్గర వేడుకోండి అంతే. Shall we pray? Close your eyes and lift up your hands like this. Thank you Lord for answering our prayer. ప్రభువా, మా ప్రార్థనలకు మీరు జవాబిస్తున్నారు. You are a God who answers our prayer. ప్రభువా, మీరు మాకు జవాబులు ఇచ్చే దేవుడు. Thank you for anointing us with the power of the Holy Ghost. ప్రభువా, పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అభిషేకించినందుకు నీకు Lord, స్తోత్రం. teach them to pray without any doubt. ప్రభువా, ఎటువంటి అనుమానం లేకుండా ప్రార్థించే కృప మాకు Let there be no stumbling block between you and me. ప్రభువా, మీకు మాకు అడ్డుగోడలు ఏదున్న వాటిని తీసివేయమన్నాడు. Remove it, anything that is against you, Master. ప్రభువా, నీకు వ్యతిరేక విరోధంగా మాలో ఏమున్న వాటిని తీసివేయండి నాయన. A word or deed in my behavior or in my family, Lord, my God, what is against you, please remove it from my life. ప్రభువా, మా కుటుంబంలో కానీ మా వ్యక్తిగత ప్రవర్తనలో కానీ నీకు విరోధంగా మాలో ఏమున్న వాటిని తీసివేయమని అడుగుచున్నాను. Wash me with your blood, my Jesus. ప్రభువా, నీ పరిశుద్ధ రక్తంలో మమ్మల్ని కడగమని అడుగుచున్నాం యేసయ్య. Second, let me not have any doubt while I am praying to God. ప్రభువా, ప్రార్థించే సమయంలో ఎటువంటి అనుమానం లేకుండా ప్రార్థించిన కృప చూపించండి. Because of doubt, many people fail to receive miracles from God. ప్రభువా, మీ యొద్ద నుండి అద్భుతాలు పొందుకోలేక అనుమానంతో ప్రార్థించి కోల్పోతున్నారు నాయన. Let me always pray with the faith of God. ప్రభువా, ప్రతి క్షణం నా తండ్రి విశ్వాసంతో ప్రార్థించే స్థితి మాకు దయచేయండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి.
మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో వేడుకుంటున్నామా పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.